కోల్కతా జట్టు పరాజయాల పరంపర నుంచి బయటకు వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి విజయం నమోదు చేసుకుంది. పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈజీ టార్గెట్ తో బరిలో దిగిన కోల్కతా జట్టు చివరి ఓవర్ 4వ బంతికి విన్నింగ్ షాట్ కొట్టి విజయం అందుకుంది. కేకేఆర్ జట్టు బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేశారు. చేజింగ్ చేసే క్రమంలో కేకేఆర్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ మిడిల్ ఆర్డర్ ఆదుకుంది. టాప్ ఆర్డర్ లో ఏ ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఇటువంటి క్లిష్ట సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రింకు సింగ్, టైలెండర్ అనుకుల్ రాయ్ చివరి వరకు నిలిచి జట్టును విజయ్ తీరాలకు చేర్చారు. చేజింగ్ చేసే క్రమంలో చివరి 2 ఓవర్లు కేకేఆర్ జట్టుకు అత్యంత కీలకంగా మారాయి. ఆఖరి 12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. క్రీజ్ లో రింకు సింగ్, అనుకుల్ రాయ్లు ఉన్నారు. ఆర్ఆర్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 19వ ఓవర్ వేశాడు. 12 పరుగులు సమర్పించుకున్నాడు. అనుకుల్ రాయ్ ఓ భారీ సిక్సర్ బాదడంతో కేకేఆర్ జట్టుపై ఒత్తిడి తగ్గింది. విజయావకాశాలు పెరిగాయి. కేకేఆర్ ఫ్యాన్స్ కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు. 19వ ఓవర్లో అనుకుల్ రాయ్ 10 పరుగులు చేయగా రింకు సింగ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కేకేఆర్ విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చివరి ఓవర్ ప్రారంభానికి ముందు కోట్లాది మంది క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. రాజస్థాన్ రాయల్స్ సారథి రియాన్ పరాగ్ బ్రిజేష్ శర్మ చేతికి బంతిని అందించాడు. బంతిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న రింకు సింగ్ బ్రిజేష్ శర్మ వేసిన తొలి బంతిని బలంగా కొట్టి 4కు తరలించాడు. ఈడెన్ గార్డెన్స్ లో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. బ్రిజేష్ శర్మ వేసిన 2వ బంతిని కూడా రింకు సింగ్ బౌండరీకి తరలించాడు. దీంతో కోల్కతా జట్టు విజయం ఖరారైంది. చివరి ఓవర్ మొదటి 2 బంతుల్లో 8 పరుగులు రావడంతో ఇరు జట్ల స్కోర్లు సమంగా మారాయి. కేకేఆర్ జట్టు స్కోరు 155 పరుగులకు చేరుకుంది. విజయానికి 1 పరుగు దూరంలో కేకేఆర్ జట్టు నిలిచింది. ఇంకా 4 బంతులు మిగిలే ఉన్నాయి. 3వ బంతికి 1 పరుగు కూడా దక్కలేదు. 4వ బంతిని రింకు సింగ్ సిక్సర్ గా మలిచాడు. దీంతో కేకేఆర్ జట్టు విజయం సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయిన రింకు సింగ్ కీలకమైన ఈ మ్యాచ్ లో ఎంతో బాధ్యతగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మరోవైపు అనుకుల్ రాయ్ నుంచి సరైన సహకారం అందడంతో కేకేఆర్ జట్టు మరో ఓటమి నుంచి బయటపడింది. కేకేఆర్ జట్టు విజయానికి బాటలు వేసిన వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వరుణ్ చక్రవర్తి తాను వేసిన 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ జోరుకు అడ్డుకట్ట వేసి పరుగులు ధారాళంగా చేయకుండా కట్టడి చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరుణ్ చక్రవర్తిని వరించింది. ఈ విజయంతో కేకేఆర్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.